దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం ఉపేక్షించదంతే తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. బీసీ మంత్రి గారు. అధ్యక్ష వీళ్ళ వైఖరి చూస్తుంటే కడుపుల కత్తులు పెట్టుకొని అలుముకున్నట్టు ఉన్నది. మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడచ్చు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకు కూడా సిద్ధంగా లేని మీ మానసిక విధానం చూస్తుంటే ఇవాళ చాలా జాలి కలుగుతా ఉంది. ఇవాళ 42% రిజర్వేషన్లకు బేసిక్ గా టీఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇక్కడ దానికి సంబంధించి పంచాయతీ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావాల్సుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది. ఏందా ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషిగా నిలబడాలి. విచారణకు వచ్చినోడే ఈ విధంగా ధర్నాలు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి, బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం. డెఫినెట్లీగా ఇది ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు. బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా అయితే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు. బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతోందని అడుగుతాను. ఏమైంది? కనీసం సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా. ఇవాళ చర్చ ముందు 42% కానీ 42% కానీ అండి 42% పేరు మీద అడ్డుకునే కూడా జరుగుతోంది. కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనలే. వీళ్ళు ఇష్టం లేదు, కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకొని చంపుతా ఉన్నారు బీసీలను. ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం స్పందిస్తలేదు. నేను అడుగుతాను మధుసూదన్ చారి గారు, బండ ప్రకాష్ గారు, ఇవాళ బీసీలకు సంబంధించి ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతనంగా నిలిచారు. ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు. చరిత్ర ఊరుకోదు. ఫ్లోర్ లీడర్ గా రాజు గారు కావచ్చు, రమణ గారు కావచ్చు, అందరూ కూడా చెప్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ వైఖరి చూడండి. 42% రిజర్వేషన్ ఏ విధంగా వ్యతిరేకిస్తుందో మధుసూదన్ చారి గారు స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్లీగా వారికి సపోర్ట్ ఉన్నట్టుగా భావిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇలా బీసీల గురించి మాట్లాడతారు. బీసీలకు సంబంధించిన ప్రక్రియ జరిగితే అడ్డుకుంటారు. అడ్డుకున్నప్పుడు సపోర్ట్ చేయరు. ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాం. అందుకే దయచేసి అధ్యక్ష వీళ్ళని వెంటనే ఒక విచారణ ఎదుర్కోలేని అవినీతి పరులుగా అవినీతి ఆరోపణ వస్తే విచారణ ఎదుర్కోక మొగల్ని కొట్టి మొరమర అన్నట్టుగా ఇలా ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఇలా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రొటెస్ట్ చేస్తున్న వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఇలా బలహీన వర్గాల నాయకులు మధుసూదన్ చారి గారు కానీ, బండ ప్రకాష్ గారు కానీ, రాజు గారు కానీ, ఎల్ రమణ గారు కానీ, దాసం శ్రేవన్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా పార్టీలో ఉండి మా పార్టీ మీద అడిగినాం. మేము ఇలా పూర్తిగా అచేతనంగా బొమ్మల్లాగా మారకండి. మీ పార్టీకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. దానికి సపోర్ట్ గా ఉండాలని నేను మరొక్కసారి కోరుతూ, ఆరోపణలు ఎదుర్కొనే చేతగాక ఆరోపణలు ఎదుర్కొనేటువంటి పేరు మీద బీసీల రిజర్వేషన్ అడ్డుకునేటువంటి కుట్ర ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. అధ్యక్ష ఏవిఎన్ రెడ్డి గారు. అధ్యక్ష బయటికి పంపలేదు కదా, దానికి రెజల్యూషన్ కావాలా?
అధ్యక్ష, మీకు విన్నవించుకున్నది ఏంటంటే సభను కొంచెం ఆర్డర్లో పెడితే మేము మాట్లాడేది వినొస్తుంది సభ్యులకు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మీ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. 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 కోటిరెడ్డి గారు మీరు మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ సంజీవ్ రెడ్డి ప్లీజ్. రాజు గారు, ఎంపీపూర్ రాజు గారు, దయచేసి మీరు మీ స్థానాల్లో కూర్చోండి. మీరు పోడియం దగ్గర రాకండి. పోడియం దగ్గర రాకండి. మీరు మీ ప్రొటెస్ట్ చేయొచ్చు. ప్రొటెస్ట్ చేసే హక్కు మీకుంది. ప్రొటెస్ట్ చేయండి ప్లీజ్. కానీ మీరు పోడియం మీదకి వస్తే ఏం చేస్తారు ఎవరైనా? మీరు పోడియం మీదకి రాకండి. మీరు పోడియం మీదకి రాకండి. దయచేసి మీ స్థానాల్లో ప్రొటెస్ట్ చేయండి ప్లీజ్. మీ స్థానాల్లో ప్రొటెస్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్. మార్షల్స్ గారు, సంజీవ్ రెడ్డి వాళ్ళ దగ్గరికి ఏం పోకండి. వాళ్ళు ఇక్కడికి వచ్చినా పాపండి. ఎంతకు రండి. ప్లీజ్ ప్లీజ్. మార్షల్ మీరు వెనకకు రండి. ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. దయచేసి హలో దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. మీరు స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. మీకు సఫిషియెంట్ టైం ఇస్తే మీరు ప్రొటెక్ట్ చేశారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎలియా మినిస్టర్ గారు, ప్లీజ్. లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు, అంతే ఓకే అట్లే చేద్దాం ప్లీజ్. ఎలియా మినిస్టర్ గారు, డెఫినెట్లీ వారు అవకాశం ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ సాంప్రదాయ విరుద్ధంగా శాసన మండలి సభ్యులు వారి ఆలోచన ఈరోజు ప్రజల సభ ఇది సంబంధించి వారి వ్యవహార శైలికి సంబంధించిన ఆలోచన మీరు చేసే అవకాశం ఇవ్వండి. మాకేం అభ్యంతరం కోరుతాను. బలహీన వర్గాలకు సంబంధించి
మీ అందరికి అవకాశం ఇస్తాను. మీరు దయచేసి మీ సీట్లో కూర్చొని మాట్లాడండి. ప్లీజ్ మీరు మీ సీట్లో కూర్చొని మాట్లాడండి. సీతక్క గారు, discussion is over. The question is that Telangana Panchayat Raj Third Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. Bill is considered. I shall put the classes to vote. There are no amendments to Class 2, Class 1. Enacting formula and long title. They are before the House. The question is that those who are for the Class 2, Class 1, enacting formula, long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, Class 1, enacting formula and long title would stand part of the bill. Honorable Speaker, sir, I beg I to shall now move request that the the bill Minister be to passed. move the motion for passing the bill. Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. And bill is passed. I request the Minister for Panchayat Raj, Rural Development, Women and Child Welfare to move the motion for taking into consideration of Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move that the Telangana Panchayati Raj Second Amendment Bill 2025 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and objects and silent futures of the bill. Sir, Isnapur Municipality Vistarna, ఇంద్రదేశం అండ్ జన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు కోసం 2025 తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ జారీ చేయడం కోసము దారితీసినటువంటి కారణాలు సార్. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని 2018లోని 5వ తెలంగాణ చట్టం గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల ఏర్పాటు మరియు దానికి సంబంధించిన లేదా సంబంధిత విషయాల కోసం తెలంగాణ శాసన మండలి ద్వారా చట్టం చేయడమైనది. ఈ చట్టంలోని షెడ్యూల్ 8లో సదరు చట్టం నిమిత్తం రాష్ట్రంలో గ్రామాల జనాభాను కలిగి ఉంది అధ్యక్ష. రుద్రారం, లక్టారం అనే 2 గ్రామాలను చేర్చడం ద్వారా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిని విస్తరించడానికి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో 18 వార్డులతో ఇంద్రదేశం, బాచుగూడ, రామేశ్వరం, బండ్ల, రెడ్లగడ్డ జనాభా తగ్గింపు మినహా చిన్న కంజర్ల, ఐనవోలు, పెద్ద కంజర్ల 6 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రదేశం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం. 20 వార్డులతో జిన్నారం, కొడకంచి, ఓట్ల, శివనగర్, సోలక్పల్లి, నల్తూరు, రాళ్ల కట్వ, ఆమ్డోర్, జంగంపేట, మంగంపేట అనే 10 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా జిన్నారం మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి అధ్యక్ష. ఈ దృష్ట్యా కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో కలపడం, కొన్ని గ్రామాలను మున్సిపాలిటీ నుంచి మరి వేరు చేస్తూ ఆయా జనాభాకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడానికి ఈ సవరణ తీసుకురావడం పెట్టడం జరిగింది అధ్యక్ష. అందుకనే ఈ చట్టాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. The question is that Telangana Panchayat Raj Second Amendment Bill be taken in 2025 taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is considered. I shall now put the classes to vote. There are no amendments to Class 2, 3. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, 3, Class 1 enacting formula and long title to stand part of the bill. I shall now